అన్నీ నీ గుడ్ న్యూస్ రా. స్కిట్ లో డైలాగ్ లేవా నాకు? ఇక్కడ నుంచి డైలాగులన్నీ నీకు నాకేరా. మన స్కిట్ లోని సీను గాని రామప్రసాద్ గాని తీస్తామని టీమ్ లోంచి. ఐ థింక్ టీమే ఉండదు కదా. మన స్కిట్ లోని కొత్త వాళ్ళకి అవకాశం వద్దాంట్రా. ఎందుకు? అరే ఎప్పుడు నా పెర్ఫార్మెన్స్ తో నేను అలాగే స్కిట్ ని పైకి లేపుతా అంటే ఆడేదో గెటప్ వేసుకొచ్చి ఇడేదో ఆటో మంచులు వేసుకొని నా టాలెంట్ దొక్కేస్తున్నారు. నీకు పర్ఫార్మెన్స్ చేయడానికి రావాలి కదా. స్కిట్ లో లేని డైలాగులు అన్ని చెప్తానంటరా. అది ఇద్దరు తీసేసినాక డైలాగ్ వచ్చేస్తున్నాయి నాకు. సన్నీ సూపర్. సన్నీ ముద్దు, సుధీర్ వద్దు, రామప్రసాద్ వద్దు. హ్యాపీగా ఉన్నావు కదా? స్కిట్ గెలిచినంత ఉంది నాకు. హాయ్ ఫ్రెండ్స్, మా టీమ్ లోని కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ఎవరన్నా ఆడిషన్ కి రావాలంటే రండి. ఊరికే లైవ్ కి రావాలని వచ్చింది, వచ్చాం. నేను ఇటు పక్కన నిలబడాలనుకున్నాను, నిలబడ్డాను. బాయ్ ఫ్రెండ్స్. అరే శ్రీను, అరే రాంప్రసాద్, ఆఖరికి మన టీంల కోసం మనమే ఆడిషన్స్ కి వచ్చాం చూసా. అది మనం గెటప్ వేసుకొని ఆడికి మనం తెలియకోవడం కోసం వచ్చాం. తీసాడని చెప్పేసి ఏంటో కనుక్కుందాం అని చెప్పి నేను రాత్రి ఫోన్ చేశా. ఫోన్ లేపల. మొన్న రాత్రి ఫోన్ చేశా, ఫోన్ లేపల. నైట్ టైం ఫోన్ చేస్తావా? ఆయన డిస్టర్బ్ చేసి ఉంటా, అందుకే తీస్తుంటాడు. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఆ టీం లో తీసాడు కదా, పోనీ వేరే టీంలో పిల్లలు కదా మనల్ని. ఒక్కడు కూడా కాల్ చేయలేదురా మన ఇద్దరికి. నాకు తెలుసరే, మన టీం లో ఉండి మనమే ఆయన తొక్కేస్తున్నాం కదా. వేరే టీంకి వెళ్తే టాలెంట్ తొక్కేస్తాను భయం మీద. అయినా అంత టాలెంట్ ఉండకూడదురా. టాబ్లెట్స్ అని ఉంటాయా? దేనికి? టాలెంట్ తగ్గించుకోవడానికి. అవి ఉంటే ఫస్ట్ ఇన్నే వాడతా కదరా. అమ్మ టాలెంట్ సార్ వస్తారు, లైన్ లో ఉండండి, లైన్ లో ఉండండి. ఇదేంటి సార్ లైన్ చెప్పి ముందుకు వచ్చారేంటి? ఇదిగో లైనే కదా. సార్ వచ్చారు, కాలు పట్టుకుంటా. మీకు వెనక పక్క కూడా ఎంట్రీ ఉండదు నన్ను అడిగితే. అరే ఇట్రా. అరే తమ్ముడు, అరే దేనికి వచ్చారు మీరు? ఓడిషన్. ఓడిషన్కి వచ్చారా? యాక్టింగ్ వచ్చా? ఆ క్వశ్చన్ నువ్వు నన్ను అడగొచ్చా? రండి. పేరేంట్రా? నా పేరు సుధీర్ సార్. నీ పేరు? సుడిగాలి సార్. అసలు ఎవరా మీరు? ఎంతకి మీ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్సా? మేము చిన్నప్పుడే మిమ్మల్ని ఫాలో అవుతున్నాం సార్, అంత ఫ్యాన్స్ సార్. మీది విజయవాడ కదా సార్? సూపర్. 1 టౌన్ కదా సార్? అవును. 2 టౌన్ లో దొరికిపోయారు కదా. ఎంతమంది ఏమైనా చేశారు మీరు సినిమాలు? అవి నేను అవతార్ చేశాను సార్. అవతారాలు ఎక్కడ చేసావు? ఈడి పక్కన చేశాను సార్. నువ్వు ఎక్కడ చేసావు? ఈడి పక్కన చేశాను సార్. పంచ్ అంటే ఇలా ఉండాలి. అది కాదురా, మీ ఇద్దరు ఎక్కడ చేశారు? పక్క పక్కన చేశాను సార్. పక్క పక్కన చేశాను సార్. అదేరా, పక్క పక్కన ఎక్కడ చేశారు? అవతారంలో చేశాను సార్. సినిమాల గురించి వదిలేండి రా. ఎంతమంది ఏం చేసాడు? డబ్బింగ్ చెప్పాను సార్. ఓ డబ్బింగ్ ఆర్టిస్టా? అవును సార్. ఏ సినిమాలు చెప్పారా? కమల్ హాసన్ గారి మూవీ ఉంది కదా సార్? ఏ మూవీ? పుష్పక విమానం సార్. అందులో డైలాగ్ ఉండవు కదా? ఎడిటింగ్ లో పోయినాయి సార్. అరే నువ్వేం చేసావు? నేను టైటానిక్ లో చేశాను సార్. టైటానిక్ ఎక్కడ చేసారా? టైటానిక్ లో ఇప్పుడు షిప్ మంచుకొని గుద్దుకుంటారు సార్. అవును. అప్పుడు మంచుకొని వెనకాల నేను ఉంటాను సార్ దాగుని. రాంప్రసాద్ ఎందుకు సార్ తీసేశారు? రామప్రసాద్ గారు ఏంటి వాడి స్కిట్ ఎలా రాయాలి అని చెప్పని పెన్ను పట్టుకుని చేతితో రాయించింది నేను. ఆ స్కిట్ అంతా రాసినాడు, కింద లాస్ట్ అడుగు రాసుకున్నామనండి. ఏమండి ఈ స్కిట్ రాసింది నేనే అని రాసుకోరా అనేవాడి. పేరు అడిగిచ్చా, రాసింది మనం. ఇప్పుడు మీ టీమ్ లో సీను సీనాడు గెటప్ సీన్ సార్. ఏంటి గెటప్ సీన్ ఏంటి? అది ఎందుకు తీస్తారు? ఎందుకు తీసారంటే అడి గెటప్లు వచ్చా. మనం సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు అరే అనగా అది గెటప్ అనేవాడు. యాక్షన్. కట్ 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 కట్. ఏదో ప్రాబ్లం నల్లడుస్తున్నారు. వస్తే ముగ్గురికి ఒకసారి వస్తుంది కదా సార్. మహారాజా, ఈరోజు మరి పెళ్లి రోజు కదా, మరి నాకెట్లేదా? ఏం కావాలి నీకు? బంగారం కావాలి. మహామంత్రి ఇదిగో రాని. ఉద్యోగాలు కూడా కావాలి మహారాజా. మహామంత్రి ఇదిగో రాని. ఇవన్నీ సర్లే గాని మరి పెళ్లి రోజు కదా, మరి రాత్రికి. మహామంత్రి నేను రెడీ, నేను రెడీ. ఎక్కడికి వెళ్ళొచ్చున్నారా? అడవిలోకి వెళ్ళి ఏను దంతం తెచ్చాను. ఇదే ఎంత చిన్నగా ఉంది. ఏను బ్రష్ చేయట్లేదు, పుచ్చిపోయింది, చంద మిగిలింది. మీ తాత ఉండాలి కదా, ఏమైంది? నీళ్ళు తాగి చచ్చిపోయాడు. దాహం పెట్టి బాగా ఇలాగే అన్నయ్య నాకు పెళ్లి చేసే అన్నయ్య. రోజు రోజుకి నా అందం తగ్గిపోతుంది అన్నయ్య. నీకు పెళ్లి అవ్వదు. ఎవరు సంబంధాలు రావట్లేదు. ఎక్కడి నుంచి పొలలాగా వంతు అంటే నాకు ఇప్పుడు పెళ్లి కాదా? కాదు మరి ఏడు చేస్తాం అంతే. కొన్ని జీవితాలు అంతే మరి. పెళ్లి కావాలి అన్నయ్య.
నాకు బొమ్మ కావాలన్నంటే జాతరగా తీసుకొస్తానే, పెళ్లి కావాలంటే మొగుడిని అల్లే ఎక్కడి నుంచి తీసుకురావాలి? చూస్ చెయ్యండి అన్నయ్య. మహారాజా ఏంటి? సంబంధం చూద్దాం రండి లోపల మనం. నేను చచ్చిపోతాను, నేను బ్రతకను. అలలే అలలే మా అలలే మామా. ఏయ్ మానవా, నాకు మానేయాలని ఉంది, అవ్వట్లేదు. బట్టలేంటి ఇలా ఉన్నాయి? నైట్ టైం కూడా ఉండవండి. అంటే మేము అడవి మనుషులం కదా, అడవిలో ఉన్నప్పుడు ఇలాగ ఉంటాం, బయటకు వచ్చాం. అయినా మీరెవరు? యువరాణి. ఓ ఎవరైనా చెలికెత్తా? కాదు, నేనే యువరాణిని. మరి ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? నాకు పెళ్లి చేసుకుందామంటే ఒక అబ్బాయి కూడా దొరకట్లేదండి. రండి చెప్తా. ప్రపంచం మనల్ని ఫస్ట్ ఇలాగే చిన్న చూపు చూస్తుందండి. తర్వాత ఏదో ఒక రోజు మీకు మంచి అబ్బాయి దొరుకుతాడు, మీకు పెళ్ళైద్ది. మీరేం కంగారు పడుతుంది, చూడండి ఎంత అందంగా ఉన్నారో మీరు. మీరు ఎంత మంచి వాళ్ళు. మహారాజా మన తోటలో అడుగు పంది పడింది. ఓ ఇది అడుగు పంది కాదు, ఇది ఎలుగుబంట్లా కొంతే. నేను అడవి మనిషినండి. అడుగు మనిషి మహారాజు నీకేటి పంటరా? ఆవిడ చనిపోతుంటే కాపాడే అనమాట. నాకు ప్రాణం భిక్ష పెట్టాడు. నువ్వే భిక్ష ఎత్తుకుందా ఉంటూ ఇంటికి భిక్ష పెట్టాడు. దొరకక నాకు ఒక భర్త దొరకాడు. మీరు తనని చంపేస్తారా? ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకుంటావా? అవును. ఈయన పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిపి ఆకలి కట్టుకోవాలి రేపు ఉదయం. అక్కడ కనిపిస్తుంది చిలకన కొట్టు. చిలకను కొట్టమంటే మా చెల్లిని కొడతావేట్రా? ఏమండి, ఇప్పుడు మనం చిలకను కొట్టామనుకోండి, చిలక మళ్ళీ కొట్టలేదు. అది మనం చిలకను కొట్టాలనుకోండి, ఎప్పుడు చిలక కొట్టొచ్చు. దాన్నే చిలకొట్టుడు అంటారు. ఎంత బాగా చెప్పినట్రా చిలక గురించి. బాగా చెప్తే మీ చెల్లి ఇచ్చేస్తాడా? రమ్మంటే నాతో యుద్ధం చేసుకెళ్ళమంటే అప్పుడు మీ చెల్లెమండి. మా సేనాధిపతిని కొట్టి ఆ తర్వాత చెల్లి మెల్ల తాళ్ళు కట్టుమిరా. అలాగే ఇటు తిరుగు. నేను తిరగను. తిరిగితే ఏం జరుగుతుందో నాకు తెలుసు. తిరుగుతావా లేకపోతే ఓడిపోయారని ఒప్పుకుంటారా? నేను ఓడిపోయాను. ఓడిపోయారు అన్నారు, ఇంకా మీ చెల్లి రాజ్యం రెండు నాయే. ఏమి మనువాడి వెళ్ళి మొత్తానికి నా చెల్లిని పెళ్లి చేసుకున్న బావగారు గొప్ప వీరుడు, సూర్యుడు. ఒక్కసారి నా కోసం, మన రాజ్యం కోసం ఒకసారి తొడగొట్టండి. రాజావారు ఏమైందండి? ఏమో తొడగొట్టమన్నారు, కొట్టాడు. సేనాధిపతి గారు తొడగొడుతుంది. ఈ రాజ్యం మందే. తొడగొడుతుంది.